వాళ్ళిద్దరూ ఓకే చెయ్యాలి అంటే దాని వెనకాల మీరు ఎన్ని నెలలు కష్టపడ్డారు? చాలా నెలలు. చూసారా, చాలా. ఇలా తిప్పినంత ఈజీ కాదనమాట. మెయిన్ మీరు 20 years బ్యాక్ అన్నారు, మరి ఆ చెప్పులు అలా వదిలేయటం అది ఎప్పుడు లేదు, అది ఇప్పుడే క్రియేట్ అయింది. లేకపోతే ఎప్పుడైనా మీరు అలా గుడి దగ్గరికి వెళ్ళి కూడా చూసిన వెంటనే ఫస్ట్ ఆయన రియాక్షన్ అని అన్నారు. చాలా మంది హీరోలకి కంపోజ్ చేశారు కదా, ఇప్పుడు 100% ఇచ్చింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు స్టెప్పులు పదే పదే చూపిస్తున్నా సరే సరిగ్గా వాళ్ళు క్యాచ్ చేయకపోతే ఆన్ సెట్ మీకు కోపం వస్తే మీరు దాన్ని ఆపుకోవడానికి వాడే 3 పద్ధతులు. ఫస్ట్ మా అసిస్టెంట్ ని కొడతా. సెకండ్ ఏంటంటే అలా చూస్తా. ఇంకా ఎదగాలనుకొని నేను కోరుకుంటాను. అన్నయ్య నేను ఉన్నామంటే వాళ్ళే కారణం. తాతయ్య మమ్మీ చనిపోయారు అనమాట. నాకు 1 year అప్పుడే చనిపోయారు మమ్మీ. కొడుకుతో సమానంగా మాకు కూడా ఒక ఆస్తి రాయడం అంటే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో. సో అలాంటిది ఆయన మా తాతయ్య మా అమ్మమ్మ కలిసి ఆ డిసిషన్ తీసుకున్నారు. తీసుకున్న ఫీజు దాని గురించి అంతా చెప్పాను. చెప్పిన తర్వాత తను అప్పుడు ఏం చెప్పాడంటే, కూలి పని చేస్తున్నాను మాస్టర్, నా దగ్గర అంత డబ్బులు నేను ఫీజు కట్టలేను. కూలి పనికి కూడా వెళ్ళేవాళ్ళ మీరు? ఎస్ అక్క. అమ్మమ్మ ఒక్కొక్కసారి మనీ ఉంటే ఇచ్చేవారు, లేకపోతే లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ నుంచి మన అమీర్పేట వరకు నడుచుకుంటూ వచ్చేసేవాడు. సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వరకు. నమస్కారం, నా ఆటోగ్రాఫ్కి స్వాగతం. ఈరోజు మీరు సుమా ఛానల్లో నా ఆటోగ్రాఫ్ అనేటువంటి ఒక సిరీస్కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ని చూడబోతూ ఉన్నారు. ఆటోగ్రాఫ్ తీసుకున్న వాడికి దాచుకునేటువంటి ఒక జ్ఞాపకంగాను, ఇచ్చిన వారికి తను దాటి వచ్చినటువంటి కష్టాలకి సంబంధించిన ఒక ప్రయాణంగాను, ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. మరి ఈరోజు మనతో పాటు నా ఆటోగ్రాఫ్లో తన జర్నీని షేర్ చేయడానికి విజయ్ పోలకి మాస్టర్ ఉన్నారు. మాస్టర్ హాయ్, వెల్కమ్. అండ్ అలాగే హార్టీ కంగ్రాచులేషన్స్ మాస్టర్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో అందరూ టీ మామూలుగా తాగట్లేదు, ఇలా పెట్టుకొని ఇలా అంటూ కాళ్ళు ఒకసారి అలా ముందుకి వెనక్కి అని తాగుతూ ఉన్నారనమాట టీ. అంటే అలాంటి ఒక సెన్సేషనల్ స్టెప్ పుష్ప 2లో క్రియేట్ చేసినటువంటి మాస్టర్కి ముందుగా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఇంతకుముందు మనం చూసాము కోటబొమ్మాలి, అలాగే మ్యాడ్ అండ్ అలాగే బబుల్ గమ్ము, ఈ సినిమాలన్నింటిలోనూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ని కంపోజ్ చేసి తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ని క్రియేట్ చేశారు. ఒకప్పటికి ఇప్పటికీ ఐ థింక్ మాస్టర్స్ ఎక్కువగా గుర్తింపులోకి రావడానికి గల కారణం ఒక ట్రేడ్ మార్క్ స్టెప్. సో ఫస్ట్ మనం పుష్ప 2తోనే మొదలు పెడదాము. తప్పకుండా. చెప్పండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ అల్లు అర్జున్ ఎలా ఉంది? మ్యాడ్ అని చెప్పాలి. అసలు అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటుంది. ఆయనతో చేసిన ఇంతకుముందు ఊ అంటావని ఆర్ ఇప్పుడు పుష్పలో చేసిన సాంగ్స్ అవని అంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈవెన్ సుక్కు సార్ అవన్నీ అండ్ బన్నీ సార్తో వీళ్ళతో వర్క్ చేసినందుకు అంటే నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అసలు అంటే వాళ్ళతో పనిచేయడం అంటే అంత ఈజీ కాదు, అలాంటి ఆఫర్ రావడం. సో అలాంటిది నన్ను గుర్తించి సుకుమార్ గారు, బన్నీ గారు నాకు అవకాశం ఇవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే మాస్టర్ ఆఫర్ రావడం ఈజీ కాదు, అలాగే దాంతో పాటుగానే వాళ్ళతో వర్క్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ కాదు. ఒక స్టెప్ వాళ్ళిద్దరూ ఓకే చెయ్యాలి అంటే దాని వెనకాల మీరు ఎన్ని నెలలు కష్టపడ్డారు? చాలా నెలలు. చూసారా, చాలా. ఇలా తిప్పినంత ఈజీ కాదనమాట. ఇది ఎప్పుడు మొదలైంది మాస్టర్ ఇట్లా తిప్పడం? అంటే ఇది మొదలైంది అయితే ఎప్పుడు యాక్చువల్లీ నా చిన్నప్పుడు అంటే మార్నింగ్ లేవగానే అమ్మమ్మ లేచి రే కాఫీ తాగు అని చెప్పి ఒక గ్లాస్ ఇవ్వడం, ఆ గ్లాస్ తీసుకొని ఊరికే మన చేతులు ఆగగా ఊరికే చేయిలు పట్టుకొని ఇలా అని తిప్పేవాడిని. అప్పుడు అమ్మమ్మ దగ్గర నుంచి 2 పడలేదా? అంటే పడ్డాయి. సో ఏంటంటే అది 20 years బ్యాక్ ఊరికే నేను అలా ఏదో టైంపాస్కి అలా తిప్పేవాడిని. కట్ చేస్తే 20 years తర్వాత పుష్పలో అంటే బన్నీ గారి క్యారెక్టరేషన్ ఫస్ట్ పార్ట్ 1లో ఆయన కాలు మీద కాలు వేసుకొని ఫస్ట్ బన్ తింటూ ఉంటే నాకు అనిపించింది ఓకే
ఈ గ్లాస్తో ఏదైనా చేస్తే బాగుంటుంది. అప్పుడు అలా అప్పట్లో అమ్మమ్మ గ్లాస్ ఇచ్చి మూమెంట్, ఇప్పుడు సార్ చేసే ఆ క్యారెక్టరేషన్ రెండు కలిపి అలా చేశాను అనమాట. అంటే ప్రాక్టీస్ మీరు 20 ఏళ్ల క్రితమే మొదలు పెట్టారనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే ఇప్పుడు ఏదో టైం పాస్కి చేసింది, బట్ ఇప్పుడు అలా ఆయన క్యారెక్టరేషన్ చూడగానే నాకు సడన్గా అది గుర్తు రావడం, సరే దీని మీద మూమెంట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అలా క్రియేట్ అయింది. మెయిన్ మీరు 20 years బ్యాక్ అన్నారు, మరి ఆ చెప్పులు అలా వదిలేయటం అది ఎప్పుడు లేదు, అది ఇప్పుడే క్రియేట్ అయింది. ఇప్పుడే క్రియేట్ అయింది, లేకపోతే ఎప్పుడైనా మీరు అలా గుడి దగ్గరికి వెళ్ళి కూడా లేదు అక్క. ఈ టీ గ్లాస్ స్టెప్ మీరు వేయగానే అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి? చూసిన వెంటనే ఫస్ట్ ఆయన రియాక్షన్ అని అన్నారు. అసలు ఆ టేబుల్ మీద టప్ అని కొట్టి అదిరిపోయింది మాస్టర్ అని చెప్పారు. ఫస్ట్ మూమెంట్ ఓకే అయింది ఆ మూమెంట్. అంటే చూసిన వెంటనే అదిరిపోయింది మాస్టర్ అని అన్నారు. సో అలా సుక్కు సారు, బన్నీ సారు చాలా అంటే సర్ప్రైజ్గా అయ్యారు. అంటే ఒకటేసారి ఆ మూమెంట్ అవును టీ కింద పడకుండా అలా తిప్పి చేయడం అనేది అది కొత్తగా అనిపించింది. వాళ్ళకి అంత నచ్చింది అంటే అంత ఈజీ కాదు. నేను చాలా అదృష్టం ఫీల్ అయ్యా. అసలు మీరు ఇప్పుడు తెలుగుకే పరిమితమా లేకపోతే తమిళ్, హిందీ? అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఎక్కడైనా చేస్తాను, బట్ చేస్తే అది బెస్ట్గానే ఇస్తాను. సూపర్. సో మాస్టర్ మీ చైల్డ్హుడ్ గురించి మాకు చెప్పండి. నా ఆటోగ్రాఫ్ కాబట్టి కొంచెం డీటెయిల్ మేము తెలుసుకోవాలన్నమాట. సో మీ ఆటోగ్రాఫ్ కాబట్టి నా ఆటోగ్రాఫ్ మొత్తం చెప్పమంటారు. అవును, కానీ ఇది మీ ఆటోగ్రాఫే. థ్యాంక్స్ అండి. శ్రీకాకుళం దగ్గరలో పర్లాకిండి అని ఒకటి ఉంది. ఓకే. అంటే మా అమ్మమ్మ చిన్నప్పుడు ఏంటంటే మమ్మీ చనిపోయారు అనమాట. నాకు 1 year అప్పుడే చనిపోయారు. సో తర్వాత అమ్మమ్మ తాతయ్య తీసుకొని అన్నయ్యని నన్ను పెంచుకున్నారు. సో అలా నేను శ్రీకాకుళం దగ్గరలో పర్లాకిండి అని ఒక ఊరు ఉంటుంది, పర్లాకిండిలో మేము పెరిగాం అనమాట. తర్వాత నేను ఒక 14 yearsకి ఇటు వచ్చేసాం, హైదరాబాద్ వచ్చేసాం. నేను, అన్నయ్య, అమ్మమ్మ అందరూ ఇటు వచ్చేసాం మీరు వర్క్ చేయడానికి. సో అలా ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచి ఏంటంటే ఇంకా అట్లేదనమాట, ఇంకా హైదరాబాద్ అంకితం. సో అలా స్టార్ట్ అయింది. అంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మా మాస్టర్ ఎజాజ్ మాస్టర్. అంటే ఇక్కడ ఈ పొజిషన్ దాకా వచ్చానంటే ఆయనే. అంటే స్టార్టింగ్ డాన్స్ నేర్చుకోవడానికి అసలు 1 rupee కూడా తీసుకోవాలన్నమాట. 1 rupee కూడా తీసుకోకుండా నన్ను క్లాసెస్ చెప్పడం, అదే ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఒక 3 years నేర్చుకుని అక్కడే మళ్ళీ మాస్టర్గా చేసి పిల్లలకి క్లాసెస్ చెప్తూ, పెద్దవాళ్ళకి క్లాసెస్ చెప్తూ, అక్కడ నుంచి చిన్న చిన్న టీవీ షోస్ చేస్తూ అలా మళ్ళీ కార్డు తీసుకొని అలా మళ్ళీ కొరియోగ్రాఫర్గా వచ్చి అలా చేసుకుంటూ అలా వచ్చాను. సో ఎజాజ్ మాస్టర్ ఇక్కడ కొరియోగ్రాఫర్ కాదు సినిమాల్లో? లేదు, ఇండస్ట్రీ కాదు, బట్ బయట ఓన్లీ క్లాసెస్ చెప్పేవారు. అలా ఇక్కడ కూడా మళ్ళీ ఏ కొరియోగ్రాఫర్ దగ్గరైనా వర్క్ చేశారా మాస్టర్ మీరు? చేశాక శేఖర్ మాస్టర్ అని, జానీ మాస్టర్ వీళ్ళ దగ్గర వర్క్ చేశాను. మెయిన్ స్వర్ణ మాస్టర్ స్టూడియోలోనే నేను నేర్చుకున్నాను అనమాట. స్వర్ణ మాస్టర్ దగ్గర ఏజాస్ మాస్టర్ ఒక బ్రదర్ వాళ్ళ కజిన్ బ్రదర్ అనమాట, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఓకే. సో మీ నాన్నగారు? లేదు, ఎవరు లేదు. చిన్నప్పటి నుంచే ఇంకా అమ్మమ్మ, తాతయ్య ఇలా ఉన్నామంటే, అన్నయ్య నేను ఉన్నామంటే వాళ్ళే కారణం, తాతయ్య అమ్మమ్మ. వాళ్ళకి అంటే 5 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయినా సరే మమ్మల్ని ఇద్దరిని తీసుకొని ఆయన పెంచుకొని అసలు అంటే అంత ఈజీ కాదు, ఎవరు అంత డేర్ చేయరు. ఆయనకున్న స్టేటస్కి ఆయన తీసుకొని మమ్మల్ని ఇద్దరిని పెంచి ఈరోజు అంటే కొడుకుతో సమానంగా మాకు కూడా ఒక ఆస్తి రాయడం అంటే ఎవరు చేస్తారు ఈ రోజుల్లో. సో అలాంటిది ఆయన, మా తాతయ్య, మా అమ్మమ్మ కలిసి ఆ డిసిషన్ తీసుకున్నారు. నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పెంచడమే కాదు, కొంచెం ఏజ్ అయి ఉంటుంది కదా, ఇద్దరు మనవాళ్ళని తీసుకొని పెంచారంటే అప్పుడు అనిపించింది ఓకే మనం ఇక్కడే ఆగిపోకూడదు, డెఫినెట్గా మనం ముందుకెళ్ళాలి. తాతయ్య అమ్మమ్మ మనల్ని ఎంత బాగా పెంచారో వాళ్ళకి కూడా అంతే రెస్పెక్ట్
కరెక్ట్గా మనం ఒక మంచి పేరు ఇవ్వాలి అని నేను అలా అక్కడి నుంచి అలా బయటికి రావడం జరిగింది. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు? అమ్మమ్మ ఉన్నారు, తాతయ్య చనిపోయారు. ఓ, తాతయ్య తాతయ్య ఎన్నేళ్ళు అయింది చనిపోయి? ఇది ఒక 15 years 15 years బ్యాక్. సో అమ్మమ్మే చూసుకుంటూ మెయిన్ అమ్మమ్మ చూసుకుంటున్నాను ఈరోజు. అంటే ప్రతిదానికి అమ్మమ్మే సపోర్ట్ నాకు. మాస్టర్ మీకోసం ఎవరో స్పెషల్గా ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆయన విజయ్ బాగున్నావా? పక్కన ఉన్నోళ్ళు నీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఎంత నువ్వు ముందుకెళ్ళాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటాను. ఉండి నువ్వు ఆలోచించుకో, నువ్వు మంచిగా ఉండు. నీ అమ్మ నాయన ఆశీర్వాదాలు నీ అంట ఎప్పుడు ఉండే ఉంటాయి. నీకు మీ ఫ్రెండ్లకి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. విజయ్, నీవు ఇంకా ఎదగాలనుకొని నేను కోరుకుంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉండు విజయ్. బాయ్. మాస్టర్ మీరేమో కానీ నాకు చూస్తే చాలా ఎమోషనల్గా చాలా అనిపించింది అసలు. ఎమోషనల్గా నాకు కూడా అసలు అంటే ఆగట్లేదు. బట్ అంటే మమ్మీ డాడీ చనిపోయాక ఆవిడే అంటే ఎక్కువగా తాతయ్య తర్వాత ఆవిడే చూసుకోవడం, అంటే ఇక్కడి వరకు సపోర్ట్ చేయడం అనేది అంటే నార్మల్ ఏంటంటే ఇంట్లో ఇప్పుడు లేదు నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, నేను అక్కడే ఉంటాను, నేను నేర్చుకుంటాను అని నేను పట్టి ఎవరు అంటే మెయిన్గా ఏంటంటే ఎవరు వద్దు, అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో, డ్యాన్స్ ఏం పెడుతుందరా నీకు, డాన్సర్గా చేయాలంటే అందరూ సపోర్ట్ ఉండాలి, ఇది ఉండాలి అది ఉండాలని ఈవెన్ వేరే వాళ్ళు చెప్పినా సరే ఈవిడ సరే వాడికి ఏమనిపిస్తుంది అది చేయని. గ్రేట్. అమ్మమ్మ పేరేంటి? గౌరమ్మ. గౌరమ్మ గారు మీరు నిజంగా గ్రేట్ అండి. ఈ రోజున డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఒక్కొక్కళ్ళు రాణిస్తున్నారు అంటే దాని వెనకాల ఇలాంటి స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు. అది అమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, పిన్ని అవ్వచ్చు, అత్త అవ్వచ్చు, ఇలా చాలామంది. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే మీరు ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇంకో మంచి మాట మీరు ఏం చెప్పారంటే చాలామంది డాన్స్కి రావాలనుకుంటూ ఉంటారు కదా, కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కొంతమంది డిస్కరేజ్ చేసే అవకాశం ఉంది. ఇలాగే 100% ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం సాధిస్తావు ఏంటి అని. బట్ మనం అనుకుని అంటే మన డ్రీమ్ పెట్టుకుంటే ఖచ్చితంగా, అంటే డ్రీమ్ అంటే ఏదో మనం ఒక 2 షోస్ చేసామా కనిపించామా వెళ్ళిపోయాం కాకుండా మన డ్రీమ్ బిగ్ అయితే డెఫినెట్గా దాన్ని అందుకుంటాం. డెఫినెట్గా దాని గురించి మాత్రం అంటే ఎగ్జాంపుల్ నేనైతే 24 hours నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, నాకు ఏ ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా, ఇంకేం ప్రాబ్లం ఉన్నా, ఏ ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా, నాకు గుర్తుండేది ఒకటి నా గోల్. అండ్ మీ గోల్ ఇంకా మంచి సాంగ్స్ చేయాలి, ఫ్యూచర్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. సూపర్. సో అలా ఎప్పుడు కూడా ఏంటంటే నేను నిద్రపోయే ముందు అదే గుర్తుపెట్టుకుంటాను, నేను లేచే ముందు ఫస్ట్ అదే గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ వీడియో మీకు. ఓకే, రెడీ? వీడియో ప్లే ప్లీజ్. హాయ్ విజయ్. డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు తను ఎవరు వాళ్ళ అన్నయ్యను వాళ్ళ మామయ్యని ఎవరు తీసుకొచ్చారు నాకు కరెక్ట్గా గుర్తులేదు. వచ్చి నా దగ్గర ఇలా డ్యాన్స్ క్లాస్ జాయిన్ అవ్వాలి అని చెప్పేటప్పుడు నేను ఓకే అంటే ఫీజు అదంతా ఎంత అని అడిగాడు. నేను ఫీజు మన దగ్గర తీసుకున్న ఫీజు దాని గురించి అంతా చెప్పాను. చెప్పిన తర్వాత తను అప్పుడు ఏం చెప్పాడంటే, మాస్టర్ ఇలా నేను వచ్చి కూలి పని చేస్తున్నాను మాస్టర్, నా దగ్గర అంత డబ్బులు నేను ఫీజు కట్టలేను అంటే అప్పుడు సరే నేను ఏం చేశానంటే యాక్చువల్గా క్లాస్ అప్పుడు స్వర్ణ మాస్టర్ క్లాస్ అది. నేను వెళ్ళి మాస్టర్ని అడిగాను, మాస్టర్ ఇలా ఒక అబ్బాయి ఇలా అడుగుతున్నాడు డ్యాన్స్ నేర్చుకోవాలంట అంటే ఇలా కూలి పని చేస్తున్నాను మాస్టర్ అని చెప్తే అప్పుడు స్వర్ణ మాస్టర్ ఏమన్నారంటే ఓకేరా జాయిన్ చేసుకో, మనం చాలామంది నేర్చుకుంటారు, ఏముంది అబ్బాయి కూడా నేర్చుకుంటారంటే నేను ఏం చేశానంటే సెకండ్ డే అబ్బాయి విజయ్ వచ్చాడు. వస్తే నేను చెప్పాను అన్నమాట, ఇలా స్వర్ణ మాస్టర్తో మాట్లాడాను, మేడం నీ దగ్గర ఫీజు వద్దన్నారు, నిన్ను ఫ్రీగా నేర్చుకోమన్నారంటే అక్కించి తను అలా ఫ్రీగా నేర్చుకుని నాతో మొదలుపెట్టాడనమాట. కానీ ఏంటంటే ఆ స్ట్రగల్ అంతా బ్రేక్ చేసేసి తను ఇవాళ ఇంత స్థాయికి వచ్చారంటే కేవలం తన కష్టం అనమాట. ఇంకా మేము బాగా ఎదగాలి, ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ మాస్టర్, సూపర్. కూలి పనికి కూడా వెళ్ళేవాళ్ళ మీరు? అక్కడ వర్క్ చేస్తూ అంటే అక్కడ ఉండేవాళ్ళు నాతో పాటు వర్క్ చేసుకునే వాళ్ళు కూడా చూసేవారు,
అసలు వీడికి ఏంటి ఇంత డెడికేషన్ ఏంటి, పొద్దున్న లేవడం, మళ్ళీ వర్క్ చేయడం, త్వరగా అక్కడ ఉండే వాళ్ళు ఇన్ఛార్జ్లు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని నేను వెళ్ళడం, అంటే ఎవ్రీడే అలా చేస్తూ ఉంటే ఒక్కోసారి అమ్మమ్మ ఒక్కొక్కసారి మనీ ఉంటే ఇచ్చేవారు, లేకపోతే లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే సికింద్రాబాద్ నుంచి మన అమీర్పేట వరకు నడుచుకుంటూ వచ్చేసేవాడిని. సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వరకు. సో అంటే నార్మల్గా ఏంటంటే ఏ నమ్మకంతో వచ్చేవాడిని తెలియదు. అంటే ఇక్కడ క్లాసు 5 o'clock వచ్చేవాడిని, 5 o'clock ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 9 అలా అయ్యేది. సో ఒక్కోసారి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో కొంతమంది ఊరికే లోకల్ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, బైక్ మీద వెళ్ళి కొంచెం ఆ గల్లీలోకి వెళ్ళాలంటే కొంచెం భయపడాలి. బట్ అలా ఎన్నోసార్లు అలా భయపడుతూ బట్ ఒకటే గుర్తుండేది, వెళ్ళేటప్పుడు మాస్టర్ ఏం చెప్పారు, నేను ఏం నేర్చుకున్నాను, అదే గుర్తు చేసుకునేవాడు, ఇవన్నీ పట్టించుకునేవాడిని కాదు. సో అలా ఎవ్రీడే అంటే ఆ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేస్తాను. నిజంగా గ్రేట్. అంటే మీరు ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దాని వెనకాల మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నీకంటూ ఒక గోల్ పెట్టుకో, అండ్ ఆ గోల్ మీద ఫుల్ ఫోకస్ పెట్టు, ఫుల్ డెడికేషన్తో వర్క్ చేయి, ఎవరు ఏమన్నా సరే దాని మీదే గురి పెట్టి వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు విజయం డెఫినెట్గా 100%. ఈరోజు మా మాస్టర్ దగ్గర ఏంటంటే నాకు ఫస్ట్ 1 రూపీ కూడా ఇవ్వకుండా నేను క్లాస్ నేర్చుకున్నాను. అదే క్లాస్లో మా మాస్టర్ నాకు మంత్లీ 1000 రూపీస్ ఇచ్చేవారు, నేను క్లాస్ చెప్పేవాడు. గ్రేట్. విజయ్ నీకు అట్లీస్ట్ నీకు బస్ ఛార్జీలకు ఉంటే 1000 రూపీస్ పెట్టుకో అని. సో నాకు అది ఎప్పటికీ మర్చిపోలేను ఆ జర్నీ. అసలు మామూలు మెమరబుల్ కదా. ఇప్పటికీ ఏంటంటే అప్పుడప్పుడు కదా, ఎవ్రీడే గణపతి కాంప్లెక్స్ సైడ్ వెళ్తే మాత్రం చాలా నేను ఇక్కడే కదా నడుచుకుంటూ వెళ్ళేవాడిని, ఇక్కడే కదా మాస్టర్తో టీ తాగేవాడిని, అంటే ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు వస్తుంటాయి. సూపర్ మాస్టర్, ఇంకొకసారి అటు చూడరా. రెడీ. విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాడు ఏ పొజిషన్కి వచ్చాడు, ఎలా ఉన్నాడు, ఎలా డెవలప్ అయ్యాడు అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఎంత ట్రెండ్ సెట్ చేస్తాడని మాత్రం నేను అనుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ చూసాం కాబట్టి. కానీ ఇంత డెవలప్మెంట్ అనేది నిజంగా వాడి హార్డ్ వర్క్ అనేది చెప్పాలి. ఇలాగే ఉండు, బాగా హార్డ్ వర్క్ చెయ్యి, ఓకేనా. నీతో పాటు 10 మందికి వర్క్ ఇవ్వు, ఎప్పుడు అలాగే ఉంటుంది, అందరు బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఓకేనా. థ్యాంక్ యూ. సూపర్. ఈయనంటే ఎమోషన్ అసలు, అంటే ఒక బ్రదర్ లాగా, నాకు ఓన్ బ్రదర్ ఎలానో తినంతే. అంటే నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ చూసింది ఈయనే. అంటే మా మాస్టర్ని కలవకపోయిన ముందు ఫస్ట్ సురేష్ అన్ననే కలిశాను. అంటే ఈ రోజు వరకు కూడా ఏంటంటే నేను అప్పటి నుంచి నన్ను అంటే వేరే స్కూల్లో క్లాసెస్ చెప్పడానికి ఆర్ సంగీతాలు చెప్పడానికి ఇలా నేను D6లో కంటెస్టెంట్కి చేయడానికి రీజనే సురేష్ అన్న. సో అలా నేను కార్డ్ ఆడిషన్ చేసేటప్పుడు కూడా ఆయన స్టూడియోలోనే ప్రాక్టీస్ చేశా. అలా అంటే నా గురించి ప్రతిదీ తెలుసు. అంటే ఏ ఉన్నా సరే ఇప్పటికి షేర్ చేస్తా, అన్న ఇలా ఉందన్న, ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇలా అంటే బాగుందిరా చేయరా అని. అంటే బ్రదర్ లాగా సపోర్ట్ చేస్తాడు ఆయన. సూపర్. సో ఇలాంటి ఒక ఫ్రెండ్, అలా ఒక అమ్మమ్మ, ఒక గురువు గారు ఇంతమంది తోడవుతే విజయం మీ సొంతం అవుతుంది అన్నదానికి నిదర్శనంగా మీరు నిలిచారు. కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మొదలెడదామా? తప్పకుండా. ఓకే మాస్టర్. అంటే నా షోస్ ఏదైనా సరే, టాక్ షో అయినా గేమ్ షో అయినా ఏదో ఒక ఫైర్ ఉండాలన్నమాట అందులో. అందుకని ర్యాపిడ్ ఫైర్ లేదంటే క్వశ్చన్ ఆన్సర్లో ఏదో ఒకటి పెడుతూ ఉంటాం మేము. రెడీ మాస్టర్? ఫాస్ట్గా చెప్పాలి. ప్రతిదానికి మేము మీకు ఓన్లీ 10 seconds టైం ఇస్తున్నాం. డబ్బులు దాచుకోవడానికి మీరు వాడే 3 పద్ధతులు. అంటే ఇల్లు కొనాలి, ఓకే, గోల్డ్ కొనాలి, అండ్ ఇప్పటి వరకు మీరు ఇల్లును అలాగే గోల్డ్ మాత్రమే అయ్యింది. ఇంకొకటి ఏదో ఒకటి కూడా ఆలోచించండి, ఓకేనా? చాలా మంది ఏదో షేర్ మార్కెట్ అంటే అందులో ఓకే. మీరు స్టెప్పులు పదే చూపిస్తున్నా సరే సరిగ్గా వాళ్ళు క్యాచ్ చేయకపోతే ఆన్ సెట్ మీకు కోపం వస్తే మీరు దాన్ని ఆపుకోవడానికి వాడే 3 పద్ధతులు. నాకైతే కోపం రాదు. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు కంఫర్టబుల్గానే చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ కోపం వచ్చిందంటే ఫస్ట్ మా అసిస్టెంట్ని కొడతా. సెకండ్ ఏంటంటే అలా చూస్తా. మూడోది అంటే నన్ను నేను ఇంకా కరెక్ట్గా చేయిరా అని నన్ను నేను క్వశ్చన్ చేస్తాను. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటారు. ఓకే అమ్మయ్య, ఇలా కంగారులో అడిగితేనే కానీ నిజాలు బయటికి రావు. ఓకే, మీరు మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి 3 పనులు. ఎప్పుడు పడుకుంటా, ఓకే,
లేదంటే మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ పడుకుంటారు. ఓకే. మీరు ఫేస్ చేసిన 3 బ్యాడ్ కామెంట్స్, ఐడియా పోనీ బ్యాడ్ సిచ్యువేషన్స్. బ్యాడ్ సిచ్యువేషన్స్ అంటే నేను ఒకదానికి సెలెక్ట్ అయిపోయాను అని అనుకున్న టైం కూడా నన్ను లాస్ట్ మినిట్లో కట్ చేసేసారు. ఒక సాంగ్కి? సాంగ్ కాదు, నేను ఒక ప్రోగ్రామ్కి. నేను ఇంకా నెక్స్ట్ అంటే చాలా రోజులుగా దానికి వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేస్తున్నప్పుడు దానికి సెలెక్ట్ అయిపోయాను అనుకునే టైంకి లాస్ట్ మినిట్లో ఆ అబ్బాయి వద్దులేండి, ముంబై నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయిని తీసుకుందాం అని అన్నారు. సో అలా అది చాలా ఎప్పటికీ మర్చిపోలేను, అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్, బాధాకరమైన. అండ్ సెకండ్ది ఏంటంటే మామూలుగా ఏంటంటే కొలీగ్స్ అని కొంతమంది ఉంటారు కదా, మన ఫ్రంట్ లైన్ యాజ్ ఎ డాన్సర్గా ఉండేటప్పుడు ఫ్రంట్ లైన్ ఉండేటప్పుడు వీడు బాగా చేస్తాడంటగా, ఇది అంటే కొంచెం ఎగతాళి చేస్తాడు. బట్ ఒకటే అనుకునేవాడు, మనం వచ్చిన పని ఏంటి, మనం సాంగ్కి వచ్చాం, అక్కడ ఒక మాస్టర్ ఏం చేస్తున్నాడు, హీరోతో ఎలా చేయిస్తున్నాడు, అక్కడ డైరెక్టర్కి ఏం కావాలి, అది ఇంపార్టెంట్, అది మాత్రం కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఇది కాదు మనకి ఇంపార్టెంట్. సూపర్. మీరు ఒక మనిషిని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే 3 విషయాలు. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన చూసేటప్పుడు ఫస్ట్ ఆయన చేయి చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యా, అరే చిరు సార్ హ్యాండ్ పట్టుకున్నానా అని. చూడు ఎంత రఫ్గా ఉందో అది. అండ్ బన్నీ సార్ చేసినప్పుడు ఆయన గ్రేస్ అవని, ఆయన తీసుకునే మూమెంట్స్ అవని, అంటే ఆయన ఎలా ఓన్ చేసుకుంటారు అనేది చూసాను. ఓకే. అండ్ అలాగే మా సుక్కు సార్ హార్డ్ వర్క్, ఒక్క షాట్ కోసం ఎన్ని టేక్లు అవ్వని కానీ దాని గురించి చెప్తారు. పర్ఫెక్ట్ కావాలి, పర్ఫెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ మాస్టర్, ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయిలో ఉండాల్సిన 3 క్వాలిటీస్ ఏంటి చెప్పండి. 3 క్వాలిటీస్ ఫస్ట్ 2, 3 పద్ధతిగా ఉండాలనుకుంటున్నాను. పద్ధతి అంటే ఏంటి? పద్ధతి అంటే నాకు మదర్ లేరు కాబట్టి నన్ను అలా చూసుకునే వాళ్ళు ఉంటే సూపర్ మాస్టర్. మెయిన్. ఓకే. మేము విజయ్ పోల్కి గారికి మంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి. ఎవరైనా తనని చక్కగా వాళ్ళ అమ్మగారు లాగా చూసుకునేటువంటి ఒక అమ్మాయి మీకు ఒకవేళ ఇష్టమైనట్టయితే దయచేసి సంప్రదించండి. ఎలాగో తెలియదు మాకు, సంప్రదించేస్తారు అంతే. సో మాస్టర్, ఈరోజు నా ఆటోగ్రాఫ్ అనే ఈ ఎపిసోడ్ ద్వారా నేనైతే చెప్పేది ఏంటంటే, మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని డెఫినెట్లీ మీరు కంటిన్యూ చేయండి. దానికి చాలా ఒడిదుడుకులు మీకు ఎదురొస్తాయి. ఒక్కోసారి మీ పరిస్థితులు, వాటి ప్రభావాలు మీ మీద పడవచ్చు, లేదా మీకు డబ్బుల సమస్యలు రావచ్చు. ఏది వచ్చినా సరే మీరు వదులుకోకుండా గట్టిగా కష్టపడినట్టయితే ఇలా మీకు విజయం సొంతం అవుతుంది. అండ్ అప్పుడు మీరు ఎవరికో ఇలా ఆటోగ్రాఫ్ ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకొక చిన్న లాస్ట్ స్నిప్పెట్తో చెప్పి వదిలేస్తున్నాను. మాస్టర్ ఇప్పుడు పుష్పలో ఈ స్టెప్ మనకి చూపించారు, మనకు చూపించబోతున్నారు. అది కాకుండా ఇంకొక జాతర సాంగ్ ఉందని విన్నాను నేను. అలాగే ఇంకొక లాస్ట్ టైము అంటావా లాగా ఏమో మరి తెలియదు, ఇది కూడా ఉంది అని వినికిడి. మెల్లిమెల్లిగా మనకి ఒక్కొక్క టీజరు వదులుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. డెఫినెట్గా మీరు అందరూ ఆగస్ట్ 15కి అందరూ ఎంజాయ్ చేస్తారు. అస్సలు తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. మరి ఒక స్టెప్ నాకు నేర్పిస్తారా? తప్పకుండా. గ్లాసులు తీసుకురండి అమ్మా. Cheers మాస్టర్. Cheers అక్క. ఓకే. సో ఫస్ట్ దీన్ని అంటే టైట్గా పట్టుకోవద్దు, జస్ట్ లైట్. ఓకే మాస్టర్, ఇప్పుడు చెప్పండి. ఓకే, దీన్ని కొంచెం లూజ్గా ఇలా పట్టుకోవాలి. వదిలేస్తానేమో కింద లూజ్ పట్టు. అంత లూజ్గా కాదు, కొంచెం లైట్గా. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇది వెళ్ళేటప్పుడు అంతే. అయ్యో, వాటర్ పడట్లేదు దాంట్లో లోపల ఉండేది మీకు? పడదు. ఒక్క నిమిషం మాస్టర్. రెడీ, 1 2 3. కొంచెం ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. మీరు ఒక్కసారి చూపించారా? రెడీ, 1 2 3. 1. ఓకే. 2. ఓకే మాస్టర్. ఓకే, వితౌట్ వాటర్ అయితే బెటర్ ఏమో. ఓకే మాస్టర్, నేను విత్ వాటర్ చేస్తాను. ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా విత్ వాటర్ అయినా విత్ వాటర్ మీరు చేసుకోండి. సోడా కానీ వాటర్ కానీ ఏమైనా వేసుకోండి. ఓకే. సో ఇది టెక్నిక్, ఇది రావాలి మనకి. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఇది టైట్గా ఉంటే రాదు, ఇది లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటే ఇలా వస్తుంది. ఓకే. యా, కరెక్ట్. ఎస్ ఎస్. ఓకే, వచ్చింది మాస్టర్. ఎస్, వెరీ గుడ్. అంటే వాటర్ లేకుండా వద్దు. సో ఇది 1
ఓకే మాస్టర్. ఓకే, నెక్స్ట్ బిస్కెట్ తీసుకొని మళ్ళీ వాడికే ఇచ్చేసి, ఇది గ్లాస్ కూడా ఎవరు రాలండి మన కింద పెట్టేసి ఓకే జస్ట్ ఎస్ ఓకే విత్ మాస్టర్. మ్యూజిక్. ఇది ఇది వద్దులేండి మాస్టర్, అది రేపు నేర్చుకుంటా. అది మాస్టర్, ఇది మెయిన్, అది మెయిన్. ఇది మెయిన్, ఇది తిప్పాలి. అంటే వదిలే అక్క తిప్పుతాను మాస్టర్. తిప్ప మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. లేదు. రెడీ? ఎలా చూపించండి. And 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3 వదిలే. చాలు చేస్తాను. చేశారు కూడా, చేస్తాను. మీరు చేస్తారు. Yeah. ఇప్పుడు మొత్తం అంతా ఒకటేసారి చూపించండి నాకు. 1 2 3 4. ఇది మొత్తమా? Pushpa, Pushpa, yes, Pushpa, 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 Raj, Pushpa, 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 Raj. Mali Pushpa, Pushpa, mali shoe వేసుకొని, కొట్టి, leg వేసుకొని, then మళ్ళీ. Okay. దీన్ని ఏం చేయాలి మధ్యలో? అంటే ఇది అప్పుడు అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఈ మూమెంట్ ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసాం With కాబట్టి music ఫస్ట్ లో విత్ మ్యూజిక్ చేద్దాం. Yes. రెడీ? 5, 6, 7, 8. బిస్కెట్. సూపర్, చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. లాస్ట్ స్టెప్ ఇది నాకు వచ్చేసింది మాస్టర్. మీరు కంగారు లేకుండా చేసుకోండి. నేను వెళ్ళిపోమంటా. వద్దు మాస్టర్, మీరు నా ముందు ఉండడం వల్ల మీ అదృష్టం. మీకు ఈ ఘోరాలు కనిపించట్లేదు. షోల్డర్ అప్. నైస్ అక్క, సూపర్. మొత్తానికి తగలెట్టాం. చాలా బాగా చేశారు. వద్దులేండి మాస్టర్, అని నేను నేను ఎలా చూడలేదు. చేశాను అందుకని మీకు తెలియలేదు మాస్టర్ ఎలా చేసాము. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. Thank you. సూపర్. అసలు మీకు ఇంకా సూపర్ సక్సెస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, హిందీ, తమిళ్, ఏ లాంగ్వేజెస్ ఉంటే ఆ లాంగ్వేజెస్. ఎందుకంటే ఒకప్పుడు వరకు అనుకునే వాళ్ళం మరే మనం ఆస్కర్ వరకు వెళ్ళగలుగుతామని, మన ప్రూవ్ అయిపోయింది కాబట్టి Definitely. ఇంకా అంతే, ఆకాశమే మన హద్దు. వెళ్ళిపోదాం పదండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీతో కలిసి చేసినందుకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అక్క.